హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ గేమ్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయి, అంత వరస్ట్గా కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అలిగారు కొంతమంది ఏడ్చారు. చాలా చాలా అంటే సాడ్ ఉంది, బాధ ఉంది, రెండు ఒకటే చెప్పాలంటే. అయితే ఈరోజు బిగ్ బాస్లో ఏమైంది అంటే, మరి అభినవీలు అనేది గేమ్ అనేది సరిగ్గా ఆడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆడిందే కరెక్ట్ అంటాడు, వెనకమాల ముందు వాళ్ళు ఏం చెప్పినా అనేది ఐఆమ్ ఏ పర్ఫెక్ట్ అన్నట్టు చెప్తున్నాడు. అదొక పాయింట్. నిఖిల్ చాలా సెన్సిటివ్, ఎక్కడ కొడితే ఎక్కడ ఏమైపోయిద్దా అన్నట్టు మాట్లాడతాడు. అదొక పాయింట్. సంచాలకుగా మరి తన ఫేవరెట్ అయిన సోనీ వచ్చింది కాబట్టి ఇంకా గేమ్ ఎలా ఉంటుంది, రచ్చ రంబోలగానే ఉంటుంది అన్నమాట. అయితే సోనీ కూడా ఫ్లేవరిజంగా మరి మన నిఖిల్ గారిని గెలిపించేసినట్టుగా మాట్లాడేసింది అనమాట. అదైతే ఒక వరస్ట్ గేమ్ అని అయితే నేను డిక్లేర్ చేస్తాను అనమాట. ఇంకోటి ఈరోజు ఇంకోటి ఫుడ్ కాడికి వచ్చేపాటికి ఈ ప్రేరణకి వచ్చింది. ప్రేరణకి విష్ణుప్రియకి మళ్ళీ ఫైట్ జరిగిందనమాట. ఆ ఫైట్ అనేది ఎందుకు జరిగింది అంటే, తను ఫస్ట్ ఎలిమినేషన్ చేసింది ఎగ్స్ కోసం కాబట్టి ఆ ఎగ్స్ మైండ్లో పెట్టుకుని మరి నవీను మరి వాళ్ళకి ఏం చేయొద్దు, మనం ఏం చేయొద్దు, పని ఏం చేయొద్దు అని చెప్పడం వల్ల ఈ ప్రేరణ పని చేయకూడదని డిసైడ్ అయిపోయింది. కానీ మన మంచోడు ఒకడు ఉన్నాడు కదా మన బిగ్ బాస్ హౌస్లో, మంచి మణికంఠ ఉన్నాడు కదా. నాకైతే చాలా తను చూస్తే నవ్వు కూడా వచ్చింది, జాలి కూడా వేసింది. అయితే ఏమైంది అంటే, ఈ మణికంఠ విష్ణుప్రియకి ఆకలిని కానీ సరే నేను చేసి పెడతాను కదా అని తను చేయడం స్టార్ట్ చేశాడు. తనలో ఉన్న గుడ్ క్వాలిటీకి నేను 100 మార్కులు ఇస్తానన్నమాట. ఓకేనా. ఇంకోటి, తన ఆకలి అనగానే తన గురించి ఆలోచించుకోకుండా నేను చేస్తానన్న ఆ మంచి హ్యాబిట్ అనేది నాకు చాలా నచ్చిందనమాట. ఇంకోటి ఏమైంది అంటే, ఈరోజు మరి పృథ్వీ అంటే చాలా వరస్ట్. ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నది వరస్ట్ ఎవరవరా అంటే యశ్విని, సోనీ, పృథ్వీ అని నేను పక్కా చెప్పగలను. ఎందుకు అంటే వాళ్ళు ఎవరితో అడ్జస్ట్ అవ్వలేరు, ఎవరిని కలుపుకోరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితోనూ పనులు చేయరు, ఎవరి పనులు కూడా ఎవరికి చేయరు అనమాట. వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు. ఈ బిగ్ బాస్ హౌస్లో నేను వచ్చినాక చూసింది, 3 వారాల నుంచి చూస్తుంది ఏంటి అంటే, ఈ సోనీ అన్న అమ్మాయి ఎక్కడ కూడా పని అనేది చేయట్లేదు అనమాట. ఎవరికి పని చేసి పెట్టడం కానీ, ఎవరికన్నా అక్కడ క్లీనింగ్ కానీ, గేమ్స్ అన్నప్పుడు కొంచెం ఓవర్ యాక్టింగ్ కొంచెం కెమెరాకి కనిపిస్తుంది. ఇంకోటి మార్నింగ్ అప్పుడు డ్యాన్స్ వేస్తుంది. ఇంకోటి మరి తను చేసే ఎగస్ట్రాలు. మరి బిగ్ బాస్ హౌస్ అనేది చాలామంది చూస్తారు. ఆ టీవీని చూసినప్పుడు మరి ఆ వల్గర్ అనేది మరి కొన్ని ఎందుకంటే నేను చూసింది నేను చెప్పగలుగుతున్నాను. నిఖిల్ను సోనియా కూర్చున్నప్పుడు చిన్న కాంట్రవర్సీ జరిగింది, అది మీరు చూడండి. ఎందుకనంటే ఆడవాళ్ళకి ఎట్లయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు మనం చెప్తామో అట్లానే మరొకటి మరి టీవీ చూసేటప్పుడు కూడా ఆ క్వాలిటీస్ అనేది ఆడవాళ్ళకి కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇది నా అభిప్రాయం. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది వేరే విషయం. ఇంకోటి ఇక్కడ ఇంకా ఎక్స్ గేమ్కి వచ్చేప్పటికి మరి ప్రభావతి 2.0 వచ్చేసింది అనమాట మరి బిగ్ బాస్ హౌస్కి. అదైతే చాలా ఫన్నీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా. ఆ కోడి మాట్లాడినంతసేపు నాకు అయితే చాలా నవ్వు వచ్చిందనమాట. అయితే అక్కడ ఎగ్స్ తీసుకున్న సమయంలో ఏమైంది అంటే, ఆ ఎగ్స్ తీసుకునేటప్పుడు మరి చిన్న సాడ్ అనేది ఏం జరిగిందంటే, ఆ నిఖిల్ మణికంఠని కొంచెం తోయడం వల్ల తను అనేది కొంచెం అంటే బ్రీతింగ్ తీసుకోలేకపోయాడు, కొద్దిసేపు టైం పట్టింది. ఓకే, అక్కడికి బాగానే ఉంది. అయితే తర్వాత మరి అక్కడ మళ్ళీ ఆ ఎగ్స్ అన్ని ప్రొటెక్షన్ చేసుకున్న టైంలోనే ఈ ఆదిత్య ఓమును మరి పృథ్వీకి మళ్ళీ ఫైట్ జరిగిందనమాట. అక్కడ ఏంటి జరిగింది అని అంటే, పృథ్వీ ఆ ఎగ్స్ ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు, ఆదిత్య ఓము వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. అది గేమ్ అనమాట. అంతేగాని ఆ గేమ్లో నేనే పెద్ద బలవంతుడు అన్నట్టుగా ఈ పృథ్వీ బిహేవ్ చేయడం అనేది నచ్చలేదు. అంత సీరియస్గా కూడా అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన మట్టికి. ఆదిత్య ఓం చెప్తానే ఉన్నాడు, కానీ ఈ పృథ్వీ చాలా లూజ్ టంగ్స్ అనేది యూజ్ చేశాడు. అక్కడ వరస్ట్ అనిపించింది నాకైతే. ఇంకోటి ఈరోజు గేమ్లో ఏం జరిగిందంటే, యశ్విని తన
మరి కెప్టెన్గా ఉన్నప్పుడు ఈ సోనీ పృథ్వీ వీళ్ళందరూ ఒక టీంలో ఉన్నప్పుడు మరి ప్రేరణ వాళ్ళు ఆడినప్పుడు కూడా సేమ్ జడ్జిమెంట్ వాళ్ళు పక్కన కూర్చుని ఆడడం వల్ల ఈ ప్రేరణ అనేది మన కెప్టెన్గా ఫెయిల్ అయిపోయిందనమాట. కాబట్టి సంచలక కూడా ప్రేరణ ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ గేమ్లోకి వచ్చేపాటికి సంచలకదైతే ఫైనల్ నిర్ణయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళు మాట్లాడచ్చు అన్నట్టు కానీ నాకు 100% చెప్తుంది వెళ్ళిపోతే కనుక ఈ వారం యశ్వని 100% వెళ్ళిపోవాలి, గేమ్లో నుంచి ఆ హౌస్ నుంచే వెళ్ళిపోవాలి. ఇంకోటి సోనీ కొంచెం కూల్ అయ్యింది, మాటలతో కూల్ అయిపోయింది, కానీ కొంచెం కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, అవి మీరు చూడాలి. బిగ్ బాస్ మీకే చెప్తున్నా, మీరే చూడాలి అవి. ఇంకోటి ఈరోజు ఏం జరిగింది అంటే మరి సీతక్క కూడా నాకు నచ్చిన వాళ్ళు ఎవరనంటే అంటే మనిషికి ఒక ఆడపిల్ల ఎలా ఉండాలనేది, క్వాలిటీ ఎలా ఉండాలనేది ఫైటింగ్ పరంగా కానీ, హెల్పింగ్ నేచర్ పరంగా కానీ, ఇంకా అన్ని విషయాలు ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది అంటే నాకు కొంచెం నచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా. సీత కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం పర్వాలేదు. ఇంకోటి మన నైనిక కూడా ఓకే, విష్ణుప్రియ కూడా కొంచెం ఓకే, కానీ అంత మరీ వీళ్ళకలాగా మరీ టూ మచ్ అయితే చేయట్లేదు. ఈ యశ్విని సోని అయితే మరీ టూ మచ్ కాదు, 3 మచ్ చేసేస్తున్నారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేయండి, గెలిపించండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.